హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ఏఎఫ్ఎక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు కూరగాయల వ్యాపారం పెట్టిన తర్వాత పక్కనే ఒక ఇద్దరు బైక్ చేసుకొచ్చి రాజమండ్రి నుంచి కరపెండలం తీసుకొచ్చారు. అది నేను ఫస్ట్ టైం చూడడం. కరపెండలం ఎప్పుడూ తినలేదు. ₹20 ఇచ్చి తిన్నాను. చాలా బాగుంది. దీని గురించి ఒక షార్ట్ వీడియో చేశాను, కావాలని మన ఛానల్లో ఉంది చూడండి. వ్యాపారం పెట్టి మనం 10 రోజులు అవుతుందని నేను ఆల్రెడీ వీడియోలో చెప్పా కదా. నిన్నటి సేల్ మొత్తం ఎంత జరిగింది ఏంటంటే, నేను పెట్టుబడి అయితే ₹1050, సేల్ జరిగింది అయితేనేమో ₹650 జరిగింది. మనకి ₹400 లాస్లోనే ఉన్నాం. అయితే నిన్నటి కూరగాయలు అలాగే ఉండిపోయినాయి. అవి ఈరోజు అమ్ముకోవచ్చు. ఈరోజు కూడా నేను మళ్ళీ ఒక టమాటా ట్రే తీసుకొచ్చాను. నిన్నటి మీద నాకు ట్రే అనేది ఒక ₹20 ఎక్స్ట్రాగా పడింది. కాయ అయితే బాగుంది. అయితే ఈరోజు ఏం చేశానంటే, నేను టమాటా ట్రేలో పచ్చడి టమాటా సపరేట్గా వేరి, నార్మల్ టమాటా సపరేట్గా వేరి పెట్టాను. అయితే పచ్చడి టమాటా వచ్చేసరికి కేజీ ₹20 చొప్పున, నార్మల్ టమాటా వచ్చి కేజీ ₹15 చొప్పున పెట్టాను. సేల్ అయితే మొత్తం టమాటా ఆల్మోస్ట్ అంతా క్లియర్ అయిపోయింది. ఒక 4 కేజీలు 3 కేజీలు మిగిలి ఉంటాయి, అంతకుమించి మిగిలి ఉండవు. అలాగే ఈరోజు పెట్టుబడి వచ్చేసరికి నేను మొత్తం ₹550 పెట్టాను. ఆల్మోస్ట్ ఈరోజు పెట్టుబడి నిన్నటి ఉన్న కూరగాయలు మొత్తం కలిపి నాకు ₹950 వచ్చినాయి. లాభం అనేది మీకు రేపు విషయంలో చెప్తాను. అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన వెజిటేబుల్ షాప్ ఎక్కడ పెడుతున్నామంటే, ఎంబీఆర్ షాపింగ్ మాల్ ముందు పెడుతున్నాము. ఇంకొక విషయం, మనం బర్డ్ ఫ్లూ గురించి ఒక వీడియో చేశాము. వీడియో మీరు కానీ ఇప్పుడు దాకా చూడకపోతే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. మీరు ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే మన వీడియోని ఒకసారి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది.